హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. ఇదేంటి చూడ్డానికి చికెన్లా కనిపిస్తుంది అనుకుంటున్నారా? సో మీరు అలా అనుకుంటే పొరపాటు అనమాట. సో ఇది చికెన్ అయితే కాదు. ఈరోజు నేను కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను. ట్రై చేయడమే కాదు, ఇంట్లో కూడా ఇలానే చేస్తానన్నమాట. సో అదే ఈరోజు మీకు చూపించబోతున్నాను. నేను చేసే వెరైటీ ఏంటంటే ఎగ్ ములక్కాయ కర్రీ అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మనం ప్రిపేర్ చేసుకుంటూ చూపించేస్తాను. ఇప్పుడు నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి 3, ఆనియన్స్ 3 చక్కగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము చక్కగా రెడ్గా ఉన్న టమాటాలు అయితే తీసుకోవాలి. అవి కూడా ఒక 3 తీసుకోవాలి. అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వగానే దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత రెడ్గా ఎంత పండుగా ఉన్నాయో, మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలాంటి టమాటాలు తీసుకుంటే. ఇవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము కొంచెం సేపు మగ్గనివ్వాలి, బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మన ఆనియన్స్ టమాటా అన్నీ కూడా మెత్తగా ఉడికిపోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాము. సో ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బాగా మగ్గిపోతాయి. తీసి చూస్తే చూసారు కదా ఇంత మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో మనము కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం అన్నమాట. సో నేను చేసే ఎగ్ ములక్కాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఉడకబెట్టి వేసుకుంటారు ఎగ్స్. సో నేనైతే అలా చేయట్లేదు. దీంట్లో మనము ఎగ్ పగలగొట్టి వేస్తున్నాను అనమాట. సో ములక్కాయకి ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో కొంచెం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అనమాట. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే, అప్పటికప్పుడు చేసుకుంటే అల్లం పేస్ట్ కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి. తినడానికి కూడా మంచి ఫ్లేవర్తో బాగుంటుందన్నమాట. కొంచెం ఒక స్పూను అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదా, అది కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నేను చిటికెడు పసుపు, కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుంటున్నాను. ఆయిల్ చూసారా ఎలా కనిపిస్తుందో? సో ఆయిల్ ఇలా పైకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? చక్కగా మన టమాటాలు ఆనియన్స్ బాగా మగ్గిపోయి చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట. అందుకని ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న ములక్కాయలు, మీకు సైజు ఎంత కావాలో ఆ సైజులో ములక్కాయలు అయితే కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను. ఇవి నేను చెట్టు నుంచి తెంపి అప్పటికప్పుడు నేను ఇలా కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ములక్కాయ అనేది పెద్దవాళ్ళైనా పిల్లలకైనా చాలా మంచిది. ఇది పీచు పదార్థం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో వారంలో 2 సార్లు అయినా ములక్కాయ తినాలన్నమాట. సో అలా ఏ కర్రీస్లో అయినా ములక్కాయ ఉండేటట్టు చూసుకోండి. పప్పు ములక్కాయ, సాంబారు, సో ఇలాంటివి ప్రిపేర్ చేస్తారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు ములక్కాయ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఎందుకు వేసానంటే, ముందుగా వేసేస్తే ములక్కాయకి ఉప్పు పట్టేస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం మగ్గిన తర్వాత వేస్తే కొంచెం ములక్కాయకి ఉప్పు పట్టుకొని మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా, కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ములక్కాయ ఉడికిపోవాలన్నమాట. ములక్కాయ చెట్టు నుంచి తెంపినవి లేత ములక్కాయలు బాగున్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది. సో నేను ముందుగా ఏం చెప్పాను మీకు, బాగా మగ్గిపోతే బాగా ఉడికిపోతేనే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ములక్కాయ కూడా ఉడికింది కాబట్టి ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట. అయితే దీంట్లో నేనేమో 2 స్పూన్లు కారం వేసుకున్నా. కారము నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదనమాట. మంచి మసాలా కారం, బయట నుంచి తెచ్చింది కాదు ఇది. సో మంచి మసాలా కారం అనమాట. 2 స్పూన్లు వేసుకున్నాను. మేమైతే కారం ఎక్కువే తింటాం కాబట్టి కారం ఎక్కువ 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలన్నమాట.
వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎందుకనంటే కారం వేసాము, ఉప్పు వేసాము, అల్లం వెల్లుల్లి వేసాము. ఈ ఫ్లేవర్ అంతా ములక్కాయకి మంచి టేస్ట్గా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత నేనైతే ఒక 5 గుడ్లు తీసుకున్నాను. 5 మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, మీ ఇష్టం, అది మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి అనమాట. మేమైతే 5 మెంబర్స్ ఉన్నాము, 5 మెంబర్స్కి 5 గుడ్లు అయితే వేసాను. సో ఇది పగలకొట్టి వేసేవాళ్ళు కాబట్టి చక్కగా పగలకొట్టుకొని సైడ్కి జరుపుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కచోట వేసుకోకండి. సో అలా వేసేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికిస్తే చక్కగా గడ్డగడ్డల్లాగా ఎగ్ అయితే ఇట్లా చూడండి. ఇప్పుడు మనము రివర్స్ టర్న్ చేసుకోవాలి. అంటే చక్కగా మెల్లగా గుడ్లు మొత్తం కరిగిపోకుండా ఇట్లా గరిటతోని రివర్స్ చేసుకోవాలన్నమాట. అట్లా రివర్స్ చేసుకుంటే ఎగ్ చక్కగా ముక్కలుగా బాగుంటుంది తినడానికి. ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్ కొంచెం చాలా స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ మొత్తము దాంట్లో మెల్ట్ అయిపోతుంది. అట్లా మెల్ట్ కాకుండా చక్కగా గుడ్డులా ఉండేటట్టు మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాకపోతే మాత్రం ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా ఎగ్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. చక్కగా మంచి ఫ్లేవర్తోనే ఎగ్ ములక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. చూడండి, చక్కగా అక్కడక్కడ నేను 5 గుడ్లు కొట్టాను కదా, చూడండి 5 గుడ్లు ఏ ప్లేస్లో ఉన్నవి ఆ ప్లేస్లోనే ఉన్నాయి. మనం ఇప్పుడు ఇలాగా ములక్కాయకి మంచి ఎగ్ ఫ్లేవరు, మంచి మసాలా ఫ్లేవర్ పట్టేసింది. సో ఎగ్ కూడా ఇలా చూడండి ఎంత గడ్డలాగా వచ్చింది కదా. సో ఇలా ఎందుకు చేసుకోవాలంటే ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేడివేడి రైస్లోని ఇట్లా వేసుకొని తింటూ ఉంటే ముద్దకి ములక్కాయ చక్కగా ఈ గుడ్డు పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో నేనైతే ఇలా ఎప్పుడు కూడా వెరైటీగా చేసి పెడుతుంటాను మా హస్బెండ్కైనా పిల్లలకైనా. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎగ్ ఎట్లా గడ్డలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో చూస్తూ ఉండకండి, కంపల్సరీగా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.